అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి. మరి జూలై మాస ఫలితాల్లో భాగంగా వీరికి ఏ విధంగా ఉండబోతుంది? 2020 సంవత్సరం జూలై మాస ఫలితాల్లో భాగంగా మీనరాశి వారికి ఎలా ఉందంటే, రాశిలో శనేశ్వరుడు, 10వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో కుజుడు, 4వ స్థానంలో బుధుడు, 5వ స్థానంలో గురువు, 4-5 స్థానాల మీదుగా రవిగ్రహము, 6వ స్థానంలో కేతువు, శుక్రుడు. ఇలా ఉంది. అంటే వీళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది. జన్మలో శని ఉన్నాడు. జన్మలో శని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, పైన ఉన్న శనేశ్వరుడు ఉన్నట్టు. జన్మము అన్నప్పుడు నెత్తి మీదనే శనేశ్వరుడు ఉన్నట్టు. అదే జన్మలో అంటే మనకి ఎవరు జన్మించారు? మన తల్లి ఇచ్చింది. అంటే తల్లికి తల్లి సమానులకు మంచిది కాదు, వీళ్ళకు మంచిది కాదని అర్థం. అంటే అన్ని ఆలస్యం కావడము, మందస్థితి ఉండడము, వాయిదా పడుతూ ఉండడము, డిలే అవుతుండడము, 1-2 సార్లు ట్రై చేస్తే కానీ ఏ పని కాకపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఈ సమయంలో గురువు 5వ ఇంటికి వచ్చి రాశిని చూడడం, ఏలినాటి శని యొక్క ప్రభావం ఇప్పుడు తగ్గిపోయింది. గురువు యొక్క చూపు పడింది. రాశాధిపతి రాశిని చూస్తున్నాడు. 10వ స్థానంలో రాహు ఉన్నాడు. 10వ స్థానంలో రాహు ఉంటే మంచిది. 12వ స్థానంలో రాహు మంచోడే. అంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు, దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు, వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకు రాహు 12వ ఇంటి ఉంటే మంచిది. అంటే 12వ స్థానం మనం పడుకుని నిద్రపోయేటువంటి స్థానం. ఆ రాహువు శుక్రుడు భోగకారకులు. అంటే బెడ్రూమ్ అంటే భోగస్థానమే. అక్కడ ఆ కారకులు ఉండడం మంచిది. అందుకే వివాహం చేసుకుంటే మంచిదని చెప్పడానికి కారణం అదే. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కూడా అది కూడా ఒక భోగమే. వెళ్ళేదని బలం బాగుంటుంది. 3వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. 3వ ఇంట్లో కుజుడు మంచివాడే, కానీ సోదరులకు మంచిది కాదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కొంచెం గొడవలు రావడము, కొంచెం కారకో భావనాశయ అని ఒక సూత్రం ఉంది. సోదరి కారకుడు సోదర స్థానంలో ఉంటే ఆ భావం చెడిపోతుంది అని అర్థం. కొంచెం దూరంగా ఉండడం వల్ల బెటరు. 4వ స్థానంలో బుధుడు ఉన్నాడు. 4వ స్థానం అంటే విద్యాస్థానము, అది చక్కగా ఉంది. విద్యకు, వివాహానికి, తర్వాత ఈ ఆడిటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకు, రిటర్న్ అంటే ఏదైనా ఇప్పుడు రైటర్స్ ఉంటారు, రాస్తూ ఈ జ్యోతిషులకు, రైటర్స్కి, ఆడిటర్స్కి, కోర్టుగా టైపిస్టులు ఉంటారు. ఇటువంటి వాళ్ళకంతా బాగుంటుంది. అంతా కూడా బుధుడు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా 5వ ఇంట్లో గురువు లగ్నాన్ని చూస్తున్నాడు, రాశిని చూస్తున్నాడు, చక్కగా ఉంది. అదే రవిగ్రహం కలుస్తుంది 5వ ఇంట్లో. రవి ఒకే డిగ్రీలోకి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. గురువు అంటే సంతానకారకుడు, సంతాన స్థానంలో ఉన్నాడు. వివాహమైన వాళ్ళకు అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేడిక ఉన్నటువంటి వస్తువులు పెద్దగా తినకూడదు. సూర్య నమస్కారాలు లాంటివి చేయడం మంచిది, లేదంటే శివాలయానికి వెళ్ళడం మంచిది. 6వ ఇంట్లో కేతు, శుక్రుడు ఉన్నారు. 6వ ఇంట్లో కేతు మంచోడే. శుక్రుడు 6వ ఇంట్లోకి వచ్చాడు. ఈ రాశికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి షష్టమంలో ఉండడం మంచిది. దుస్థానంలో ఉండడం మంచిది. చెడ్డవాడు చెడిపోతే మనకు మంచిదే కదా. మన శత్రువుకి ఏదైనా హాని జరిగితే మనం హ్యాపీగానే ఫీల్ అవుతాం. వాడు ఒక 6 నెలలు బెడ్ రెస్ట్లో ఉండి మనకు కొంచెం హెడ్ఏక్ తగ్గింది అనుకుంటాం. అలా అష్టమాధిపతి షష్టమంలోకి వచ్చాడు, అది మంచిది. ఈడు ప్రధానంగా తీసుకోవాలంటే ఏదైనా వ్యతిరేక గ్రహాలు ఏదైనా ఉన్నాయంటే రవి, కుజుడు, బుధుడు న్యూట్రల్ అంటే స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి మనం పెద్దగా హాని చేయడు. ఇంకా ఏలినాటి శని ప్రభావం తగ్గిపోయింది. ఇప్పుడు మీనరాశి అంటే ఏమి? సముద్రంలో వెళ్ళే పడవ, చేపలు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మీనరాశి వాళ్ళు చేపలు తినకూడదు. వాళ్ళు రాసిన వాళ్ళే తిన్నట్టు అవుతుంది. నెలకు 2 చేపలు 3 చేపలు బతుకుండేవి మార్కెట్లో వాడు చంపడానికి సిద్ధంగా ఉండేవి తీసుకుని వెళ్ళి వాటికి మళ్ళీ ప్రాణం ఇచ్చేస్తే రాశి యాక్టివేట్ అవుతుంది. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళొస్తే రాశి యాక్టివేట్ అవుతుంది. సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తే మీనరాశి యాక్టివేట్ అవుతుంది. సముద్ర తీరాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు కన్యాకుమారి, రామేశ్వరము, తిరుచెందూరు, త్రివేంద్రము, ఇవన్నీ కూడా మీనరాశికి. అంటే సముద్ర తీరాల్లో ఉండే వేల సంవత్సరాల ముందు టెంపుల్స్ ఇవన్నీ. అలా వెళ్ళి సముద్ర స్నానం 1 గంట సేపు చేయాలి. నిల్చుకోవాలి, అల్లకాల గమ్ము నిల్చుకోవాలి. అటు వస్తే అటు, ఇటు సిటు మలుకొని అల్లంతా కొట్టించుకుని ఉంటే వీళ్ళకి మొత్తం నెగిటివిటీ అంతా పోతుంది. అంటే బీచ్గా అట్లా వెళ్ళొచ్చా గురుగారు? ఒక 1 అవర్ ఉండేసి స్పెండ్ చేసి రావచ్చు. అంటే నెగిటివ్ అంతా లాగేస్తుంది సముద్రం. అందుకు సముద్ర స్నానం చాలా విశేషమైన ఫలితం. ముఖ్యంగా ఏలినాటి శని ఉన్నప్పుడు ఈ శని తాకడ మొత్తం పోతుంది.
శివాలయానికి ఎక్కువ కాకుండా ఊరికే అలాగ సముద్ర తీరానికి కూడా వెళ్ళి రావచ్చు దగ్గర పట్ల ఉన్న వాళ్ళు. ఇక్కడ వచ్చేక్కడికి శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. ఉమ్, ఏలినాటి శని ఉన్నప్పుడు శివాలయానికి వెళ్తే శివుడు మన యొక్క వ్యతిరేకత మొత్తం లాగేస్తూ ఉంటాడు, వ్యతిరేకతనే లాగుతాడు. ఉమ్, ఉమ్. ఇంతకన్నా ఈజీ పరిహారం ఇంకోట్లేదు. అవునవును. చక్కగా వెళ్ళి ఆడకు 24 నిమిషాలు, 48 నిమిషాల్లో. 48 నిమిషాలు అంటే 2 గడియలు, 24 నిమిషాలు అంటే 1 గడియ. ఓకే. ఆ, ఒక 5 దీపాలు కానీ 11 దీపాలు కానీ వెలిగించడం మంచిది. లేదు వారి వయసుకు తగిన దీపాలు, ఓ 20 సంవత్సరాలు 20 దీపాలు, 30 సంవత్సరాలు 30 దీపాలు, 60 సంవత్సరాలు 60 దీపాలు ఇట్లా శివాలయంలో వెలిగించడం వల్ల ఏలినాటి శని అనేది, శని అంటే చీకటి అని అర్థం, సూర్యుడు అంటే వెలుగు అని అర్థం. ఇప్పుడు చీకటిగా ఉంది వెలుగు. ఈ దీపాలు శివాలయంలో పెట్టడం వల్ల వెలుగు వస్తుంది. దీపం జ్యోతి పరబ్రహ్మం, దేవతల జ్యోతి స్వరూపులు, ఓకే గురుగారు. జ్యోతి స్వరూపులు కాబట్టి దీపాలు వెలిగిస్తారు దేవాలయాల్లో. కాబట్టి ఇవన్నీ ఈజీ పరిహారాలు. ఇవి చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు ఇంట్లో కరెంట్ ఆఫ్ అయిందంటే మనము ఒకవేళ కరెంట్ వచ్చింది లేదా బయట వెళ్ళి వచ్చాము, లైట్లు ఆఫ్ చేస్తున్నాం, చీకటిగా ఉంటే ఏమీ కనిపించకపోయినా కరెక్ట్గా స్విచ్ బోర్డు గడిపి లైట్ వేస్తాం. అవును. మనకు అలవాటు ఉంటుంది, మన స్విచ్ లెక్క ఉంటాయి. అవునవును. అలా ఇప్పుడు ఏలినాటి శని తాకడ ఉన్న వాళ్ళు నేరుగా శివాలయానికి వెళ్ళి వీళ్ళు స్విచ్లు వేయాలి, దీపాలు వెలిగించాలి. ఓకే ఓకే. చక్కగా వేరే వాళ్ళ దీపంలో మళ్ళీ ఈ దీపాన్ని వెలిగించకూడదు. వాళ్ళే ఆ వత్తులో separate గా వాళ్ళ కర్మకు వాళ్ళు వెలిగించారు, ఓకే అర్థం. వాళ్ళ కర్మ అక్కడ పరిహారం అవుతుంది. ఆ కర్మలో పోయి మన కర్మను మనం ఎలా చేస్తాము? ఓకే. ఇది ఈ రాశి వాళ్ళైన గురుగారు ఇన్ జనరల్ గా ఎప్పుడు ఇన్ కూడా అలా జనరల్గా ఎవరు అలా చేయకూడదు కదా? చేయకూడదు. వాళ్ళదే అలా వాళ్ళే separate గా వెలిగించాలి. ఓకే. నేతితో వెలిగించగలిగితే చాలా మంచిది. తర్వాత నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఇంకా 5 రకాల నూనెలు ఎన్నెన్నో వాడుతూ ఉంటారు. ఏదైనా జ్యోతులు వెలిగించడం చాలా మంచిది. దీపాలు వెలిగించి ఆ మధ్యలో వచ్చే ఆ వాసన బ్రీతింగ్ చేయడం వల్ల కూడా చాలా గ్రహ పరిహారం జరుగుతుంది. ఓకే ఓకే గురుగారు. శివాలయంలో శివశక్తి ఆలయం మొత్తం ప్రసరిస్తూ ఉంటుంది సూక్ష్మంగా. ఒక గంట సేపు ఉంటే శివశక్తిని కదా పీలుస్తాము. శివశక్తిని పీలిస్తే మళ్ళీ ఏలినాటి శని ఎంటుకుంటుంది, కరెక్ట్ కరెక్ట్. పట్టోపరకు ఉండదు. గ్రహాలు ఆయన శివుడి యొక్క ఆధీనంలో ఉంటారు. శివాలయంలో నవగ్రహ మండపం ఉంటుంది, ఇంకే ఆలయంలో ఉండదు. ఓకే ఓకే. ఆయన కంట్రోల్లో వీళ్ళు ఉంటారు కాబట్టి. ఓకే ఓకే. కాబట్టి ఏలినాటి శని ఉన్న వాళ్ళు శివాలయాన్ని కానీ రెగ్యులర్గా వెళ్ళడం వల్ల ఏలినాటి శని పనిచేయదు. చెప్పుకోవడానికి ఉంటుంది కానీ పనిచేయదు. ఓకే ఓకే. గురుగారు వీళ్ళకి ఆర్థిక పరంగా ఎలాగ ఉంటుంది? ఆర్థిక పరంగా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కానీ ఈ ఏలినాటి శని ఉన్నప్పుడు ఎక్కువ పెండింగ్లు అవుతాయి, గురుబలన సంబంధం లేదు. ఏలినాటి శని ఉన్నప్పుడు ఎందుకు పెండింగ్లు అవుతాయంటే శనేశ్వరుడు ఖర్చు పెట్టి ఇచ్చేస్తాడు. అప్పులు చేయించడము, డబ్బు లేకపోతే అప్పు చేపిస్తాడు, డబ్బు ఉంటే ఉన్నదాన్ని ఖర్చు పెట్టి ఇచ్చేస్తాడు. ఓకే ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఈయన ఆ డబ్బు లేకపోతే ఎలా ఉంటుందో నేర్పిస్తాడు. కానీ ఒక శుభకార్యం జరిగితే ఎలా ఉంటే జీవితం సెట్ అవుతుందో జీవితంలో సెట్ చేస్తాడు పెళ్లి చేసి. ఈ డబ్బుల పరంగానే ఖర్చు పెట్టిస్తాడు. అప్పుడు దానికి మళ్ళీ అన్నీ చూపిస్తాడు. నేర్పించేటువంటి గ్రహం శనేశ్వరుడు. జీతం ఇవ్వడు, జీవితాన్ని ఇస్తాడు. జీవితం శాశ్వతం, జీవితం తాత్కాలికం. కాబట్టి శనేశ్వరుని ఎప్పుడు కూడా మనము శని అని, ఇంకెవరైనా శని పట్టినామని అనకూడదు. ఆయన దేవత, కర్మకారకుడు, శనేశ్వరుడు, శని భగవానుడు అనాలి. ఆ విధంగా జీవితం నేర్పించే గ్రహం ఎవరు లేరు. ఆయనే కానీ లేకపోతే ఎవరికి జీవితం లేదు. అన్ని గ్రహాలు జీతం ఇచ్చి ఏమరుస్తాయి, ఈయన జీవితాన్ని ఇచ్చి నిలబెడతాడు. ఎంత ఎంత ఎక్కువ చెప్తే అంత తక్కువ చెప్పినట్టే శని భగవాన్ గురించి. అది గురుగారు వీళ్ళకి ఆరోగ్యపరంగా తీసుకుంటే కాస్త నలతగానే ఉంటుంది. శని నరాలకు ఎముకలకు కారకుడు కాబట్టి. అదేవిధంగా జన్మలో ఉన్నాడు కాబట్టి సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. 12లో రాహు ఉన్నాడు కాబట్టి కొంత బెటరు. అదేవిధంగా కాలభైరవ ఆరాధన చేయాలి. శనేశ్వరుడు ఒక గురువు కాలభైరవుడు. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడము, కాకులకు ఫుడ్ పెట్టడం మంచిది. కాకి ఏదైనా మన ఇంటికి ఈ టైంలో కానీ వచ్చి తినేదానికి వస్తే తరమకూడదు. అది హ్యాపీగా ఎత్తుకుని పోతుంటే ఇంకా హ్యాపీగా పెట్టాలి. కాకి ఏదైనా ఎత్తుకెళ్ళిందంటే మనకేదో ఇంట్లోకి వస్తూ ఉంది మంచి అని. అది గింజలు ఎత్తుకెళ్ళిందంటే మనకు బస్తా బియ్యం వస్తున్నాయని అర్థం. దాని తరమేమంటే ఇంకా వచ్చే ఇది కూడా రాకుండా ఆగిపోతుంది అర్థం. చాలా వెరీ వెరీ పాజిటివ్ బర్డ్ కాకి. అది 10 తన సహచరులను పెట్టుకునే తింటుంది. ఎప్పుడు అవి తన సహచరులు కలుపుకునే తిరుగుతూ ఉంటుంది. అటువంటి అద్భుతమైన వాహనం శనేశ్వరుడికి ఉంది. కాబట్టి కాలభైరవ ఆరాధన అంటే కాలాన్ని నియంత్రించేవాడు అర్థం. కాలభైరవుడు వాల్ క్లాక్ని ముందుకు తిప్పుతాడు, వెనక్కి తిప్పుతాడు, ఆపేస్తాడు. ఆయన కాలభైరవుడు, శనేశ్వరుడు గురువు. అష్టకం చదవడం, వేది కుక్కలకు ఫుడ్ పెట్టడం మంచిది.
ఓకే గురుగారు. వీధి కుక్క లేదు చెప్పు. వీధి కుక్కలు ఎవరు అన్నం పెట్టినా పెట్టకపోయినా తమ ఆహారం తాము వెతుక్కుంటూ ఉంటాయి. ఎవరేం పెట్టినా తీసుకుంటుంటాయి. అవి డ్యూటీ చేస్తుంటాయి. అనాదిగా ఎన్నో గ్రామాలను ప్రపంచాన్ని కాపాడుతున్న రియల్ పోలీస్ డిపార్ట్మెంట్ అది. అవును. ఇంట్లో కుక్క ఫ్యాషన్, వీధిలో కుక్క పరిహారం. అక్కడే పెట్టాలి. 100% గురుగారు. గురుగారు వీళ్ళకి కలిసి వచ్చే రంగులు? వీళ్ళకు కలిసి వచ్చే రంగులు ఎల్లో రిలేటెడ్, రెడ్ రిలేటెడ్, వైట్ రెడ్, ఎల్లో ఇంకా వైట్ వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇవ్వచ్చు. చాలా తర్వాత వచ్చి మిక్సింగ్ కలర్స్ తీసుకోవచ్చు. అంటే మల్టీ కలర్. 2-3 కలర్లు కలిసినట్టు. కేతు కూడా అనుకూల గ్రహమే వీళ్ళకు. ఓకే ఓకే. కేతు అంటే 2 కలవాల, అంటే 2 కూర తింటే 2 రకాల కూరగాయలు ఉండాలి, ఆ కూర తినాలి. 2 రకాల పప్పులు ఉండాలి, అటువంటి కూర కేతు యాక్టివేట్ అవుతాడు. ఓకే ఓకే. ఏవైనా 2 రకాలుగా ఉంటే డ్రెస్సులు వేస్తే 2 కలర్స్ ఉండాలి. ఓకే ఓకే. అది మల్టీ కలర్స్ కేతు సూచిస్తాడు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు గురుగారు. అందరూ కూడా ఈ ద్వాదశ రాశుల వారు కూడా మీరు చెప్పినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తూ ఆ పరిహారాలని చేస్తూ దానాలని కూడా అందరికీ సులువైన దానాలు చెప్పారు. అవన్నిటిని కూడా పాటిస్తూ వాళ్ళకి చక్కగా కలిసి రావాలని కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇవన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.